సికింద్రాబాద్ రైల్వే స్టేషనే మొదటిది. దాంతోపాటు రైల్వే జిఎం ఆఫీస్, ఇక్కడ కంటోన్మెంట్కి వెళ్తే రాష్ట్రపతి గారి విడిది, డిఫెన్స్ కంటోన్మెంట్ బొల్లారం దాకా మీకు యాత్రలు కానీ అల్వాలు కానీ ఇవన్నీ సికింద్రాబాద్ భాగంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కానీ మహబూబ్ కాలేజ్ కానీ ఇక్కడ ఉన్న క్లాక్ టవర్ కానీ అంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి మల్కాజిగిరి కార్పొరేషన్ చేసి సైబరాబాద్ కార్పొరేషన్ చేసి కొంతమంది వాళ్ళకి పని ఉంటే సైబరాబాద్ పోవాలి, లేదంటే మల్కాజిగిరి పోవాలి. అయితే మాట్లాడితే ప్రజాపాలన అంటారు. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళ నుంచి చేసేది అయితే ఏం లేదు. మీరు చూసారు మీకు అన్నమాట ఏం జరుగుతుందని. ఎవరైతే షాపులు ఉన్నాయో వాళ్ళని ఇష్టానుసారం పీక్కలేదు, రెడ్లు పెంచి ఇష్టం ఉన్నట్టు ఏమనంటే సీజ్ చేస్తామని రకరకాల ఇబ్బందులు పెడుతూ, రోడ్ల మీద కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, యంగ్ పిల్లలు మోటార్ సైకిల్ మీద తిరిగితే ఇష్టం ఉన్నట్టు ఫైన్లు చేస్తూ, రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, తాగిపిస్తాడు ఆడే, పట్టుకుంటాడు వాడే. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైతే చరిత్ర ఉన్న సికింద్రాబాద్ని మార్చాలి అనేటువంటి నిర్ణయం అయితే తీసుకుంటో దాని మీద చాలా సీరియస్గా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. అయితే అన్ని అసోసియేషన్స్, కోయిన్పల్లి మార్కెట్ కానీ, మన నిజాంగంజ్ మోటా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, మార్వాడి గల్లీ కానీ, రెండోది జనరల్ బజార్ కానివ్వండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్కర్స్ కానివ్వండి, అమాలీస్ కానివ్వండి, ఇట్లా అందరి సహకారం తీసుకోవడానికి మేము రమ్మని చెప్పాం. అయితే మనకు 11వ తారీఖున అంటే ఎల్లుండి ఆదివారం 11వ తారీఖు ఇక్కడ బాలంరాయిలో లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్, ఆ లీ ప్యాలెస్లో మరి ఉదయం 10 గంటల నుంచి మీటింగ్ ఉంటుంది. దయచేసి మీరు ఆ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రెండోది 17వ తారీఖు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10,000 మందితోని మనం ఒక శాంతి ర్యాలీ తీస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే ప్రశాంత్ థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, అక్కడ నుంచి మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు అక్కడ ఒక ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో కూడా అందరం భాగస్వామ్యమై అప్పటికి దిగి రాలేదనుకో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటాం. రెండోది మళ్ళీ అప్పటికి కూడా దిగి రాకపోతే సికింద్రాబాద్ బంద్ కాల్ చేస్తాం. అందరం స్వచ్ఛందంగా షాపులన్నీ బంద్ చేసుకొని ఎక్కడ కూడా వ్యాపారాలు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ కార్యక్రమం తీసుకుందాం. అల్టిమేట్గా సచివాలయం సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం చేస్తాం. ఇక అంతలోపు దిగి వస్తే సంతోషం. మనం అడుగుతుంది మన సంస్కృతి, మన సాంప్రదాయం, సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, ఆ పేరు అట్లనే ఉండాలి. సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలి, లేదంటే లష్కర్ కార్పొరేషన్ అయినా చేసి సికింద్రాబాద్ చరిత్రని మనం కాదు, మన తండ్రులు, మన తాతలు, మన పూర్వీకులంతా సికింద్రాబాద్ అనేటువంటి నామకరణంతోనే కదా జరిగింది. దాన్నే మార్చేస్తాను. మళ్ళా మాట్లాడితే ప్రజాపాలన. ఈ ప్రజాపాలన చూస్తున్నాం 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందని. ఓ తుగులట్లాగా ఉన్నది. ఏదో రాచరికం ఏదో ప్రజలు అధికారం ఇచ్చింది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. ప్రభుత్వాన్ని నడిపిరానైనా అంటే ఫుట్బాల్ ఆడతాడు. ఎవరికి అవసరమా? పిల్లలు ఆడుకోనికి గ్రౌండ్లో అయితే గది లేవు. కానీ ఇవన్నీ ఎట్లయిపోయిందంటే మన ఇష్టం, ఇక ఏం చేసినా నడుస్తుంది. కాబట్టి దయచేసి 11వ తారీఖు నాడు ఎల్లుండి ఆదివారం నాడు లీ ప్యాలెస్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం యూనిటీగా ఉండి మనం ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అనేక రూపాల్లో మనం డెమాన్స్ట్రేషన్ చేస్తాం. మనం మన హక్కును అడుగుతున్నాం, మన రైట్. సికింద్రాబాద్ అనేది చరిత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్యాంక్ బోర్డు పక్కన బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు దగ్గర పైలాన్ వేసాడు సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ తెలియనట్టు మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది 11th నాడేమో మొత్తం మీరు అసోసియేషన్ వాళ్ళే ఒక 40-50 మంది కంటే అక్కడ మనం ఆ కార్యక్రమం
11th నాడు తీసుకుందాం. బట్ 11వ తారీఖు మాత్రం దయచేసి అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. 17వ తారీఖు ఒక్కొక్క అసోసియేషన్ నుంచి ఒక 500 చొప్పున వస్తే మనం భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తాం. మనం అన్ని కూడా హింస లేకుండా అహింసా మార్గంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతి మార్గంలో మనం కార్యక్రమాలు తీసుకుంటాం. ఏది కూడా కుట్లాటలు, లేనిపోని సమస్యలు, పోయి దుకాణాలు బంద్ చేయాలటువంటి కార్యక్రమాలు ఏం చేయం. అన్ని స్వచ్ఛందంగానే మరి అన్ని పర్మిషన్స్ తోనే మనం కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు తెగించి కొట్లాడితేనే అన్ని సాధ్యమైంది. సికింద్రాబాద్ పేరు తీస్తే ఒప్పుకుంటారా? మీరంతా ఒప్పుకుంటారా? సికింద్రాబాద్ పేరు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఉండాలా లేదా? సికింద్రాబాద్ పేరు తీస్తామంటే ఆయనకి పట్టారాసి ఇచ్చాం ముఖ్యమంత్రికి, ఇది ఇష్టం కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలు ఉంటాయి. దీన్నే ఒకసారి మీకు చెప్దామని నేను పద్మారావు గారు మరి మాట్లాడుకొని మేమిద్దరం ఇనిషియేట్ చేస్తాం టోటల్ కార్యక్రమాన్ని. కాబట్టి దయచేసి మీ అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ విషయంలో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.